జీవితంలో ఒక భాగంగా చేసుకో. జీవించడానికి కావలసిన శ్వాస వలె, పోషణకు కావలసిన ఆహారము వలె, పరిశుద్ధంగా ఉండడానికి కావలసిన నిత్య శౌచము వలె, అలసట తీర్చుకునేందుకు కావలసిన విశ్రాంతి వలె సేవ నీ జీవితంలో ఒక భాగము కావాలి. సేవ ఇతరుల కోసం చేయబడేది కాదు, అది ముఖ్యంగా నీ ప్రయోజనం కోసం చేయబడేదే. దివ్యత్వ ఆనందానుభూతిని పొందడానికి చేయబడేది. ఏ ప్రయోజనాన్ని ఆశించక స్వార్థరహితంగా సేవ చేయు. మెప్పు కోసం, గొప్ప కోసం సేవ చేయవద్దు. ఇతరులు నీ సేవను తిలకిస్తున్నారో లేదో అని చూడవద్దు. అవసరార్థులందరికీ నీ ప్రేమను పంచడమే నీ సేవ యొక్క ఏకైక ఉద్దేశం కావాలి. కరుణార్ద్రమైన మందహాసము ద్వారా నీవు సేవ చేయవచ్చు. మధురమైన మాటల ద్వారా నీవు సేవ చేయవచ్చు. సేవ భౌతికంగా శ్రమ కలుగచేసేది కానవసరం లేదు. పరిశుద్ధ ప్రేమతో బదులు ఆశించక నేను ఉన్నాను అనే ఎరుకతో చేయబడే కార్యమే సేవ. అందరినీ సేవించు. ఇతరుల ద్వారా నన్ను చేరుకో. నన్ను విశ్వసించు. నీ ఆధ్యాత్మిక ప్రగతిని గూర్చి నీకన్నా ఎక్కువగా నేను ఆతృత చెందుతాను అని. నీ అంతట నీవే కోరి తెచ్చుకున్న అవరోధాలు, అడ్డంకులతో నిన్ను నీవు ఆవరించుకుని ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నా వద్దకు వచ్చినట్లే వచ్చి దూరంగా పోయే నీ మనసు అధీనంలో లేనందువలన నా దారి వెంట కొన్ని అడుగులు వేసి కూడా అసత్యమనే అజ్ఞానంలో పడి దారి తప్పుతావు. నీ దురవస్థకు నన్ను నిందిస్తావు. నీ చేతలను నేను ఆమోదించనందుకు, నీవు పెంచుకున్న చీకటి ప్రవృత్తిని నేను తిరస్కరించినందుకు నాకు శాపనార్థాలు పెడతావు. నీ జీవితంలో జరగాలని గట్టిగా ఆశించేది, జరిగేటట్లు నేను చేసేది ఒకటి ఉంది. అది పరివర్తన. నీ హృదయంలో మాలిన్యాన్ని కడిగివేయు. మార్పు చెందు. నీ మనసున క్రమ్మిన చెడు ఆలోచన మబ్బులను పారద్రోలు. మార్పు చెందు. నీలోని ద్వేషం, క్రోధం, ఈర్ష్యలను కాలరాయి. మార్పు చెందు. నిన్ను పిచ్చివానిగా చేస్తున్న నీ వ్యధలన్నిటినీ విసిరివేయి. మార్పు చెందు. నీ జీవిత విధానాన్ని మార్చుకో. నీ కొరకే నీవు జీవించడాన్ని మార్చుకో. ఈ క్షణము నుంచి నా కోసము జీవించే విధంగా మార్పు చెందు. ఓం శ్రీ సాయి.